మేడ్చల్ జిల్లా బహదూరుపల్లిలో టెక్ మహేంద్ర ఐటీ ఆఫీస్ ఉద్యోగిని ధర్నాకు దిగారు. భావన అనే మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యాజమాన్యం తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిందంటూ కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. ఒత్తిడి, వేధింపులకు గురి చేస్తూ ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ ఆమె నిరసన చేపట్టింది. తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో 3 రోజుల పాటు సెలవు కావాలని యాజమాన్యానికి ముందస్తుగా సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు కూడా వెల్లడించారు. మేనేజ్మెంట్ సెలవు మంజూరు చేయకపోగా ఉద్దేశపూర్వకంగా వేధింపులకు దిగిందని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఈమెయిల్ ద్వారా సమాచారం పంపి షాక్కు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో ఉద్యోగులపై యాజమాన్యం తీవ్రమైన మానసిక ఒత్తిడిని తెస్తుందని, నిబంధనల పేరుతో కనీస ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తుందని భావన సంచలన ఆరోపణలు చేశారు. పని వేళలో వాష్రూమ్కు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అత్యంత దారుణమైన వాతావరణం అక్కడ నెలకొందని ఆరోపించారు. అంటే ఈ జాబ్ పోతే ఇంకొకటి దొరుకుతుంది కదా, వి విల్ వర్క్ ఫార్వర్డ్ ఇట్. కానీ నించుని ఎవరు క్వశ్చన్ చేయరు. మోస్ట్లీ నన్ను ఎందుకు తీసేసారని నాకు అనిపిస్తుంది అని అంటే ఐఎమ్ లిటిల్ వోకల్ అబౌట్ ఇట్. సార్ ఒకటి అయితే నిజం, దిస్ ఈజ్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. ఎందుకంటే సార్ వీళ్ళకి డైలర్స్ ఉంటాయి, ఆ డైలర్స్లో వీళ్ళకి ష్రింకేజ్ రాకూడదు. అందుకని వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. ఎవరైనా వాష్రూమ్ బ్రేక్లో ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి తప్పించి ఈ గ్యాప్లో వెళ్ళకూడదు. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి సార్. 3:30కి లంచ్ స్టార్ట్ చేసుకుంటే 13 మెంబర్స్ ఉంటారు. పర్ హెడ్ ½ అన్ అవర్, 4, 5, 6, 7 లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్గా ఇవ్వరు. విమెన్తో అరిచి మాట్లాడడం సార్, వీళ్ళకి టేబుల్ కాన్వర్జేషన్స్ అని క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ అలా ఏం ఉండవు. ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. నా బాధ అంతా ఏంటంటే సార్, మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగి జాబ్ నుంచి తీసేయడం కాకుండా, ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐ గెట్ బ్యాక్ టు టెక్ మహేంద్ర. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాజ్డ్ బై దెమ్. నేనే కాదు, చాలా మంది ఉంటారు ఇలా లీవ్స్, మెడికల్ లీవ్స్ రెస్పెక్ట్ చేయకుండా, బ్రేక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఎలా అయితే పని చేయలేరు సార్. చాలా మంది